ప్రత్యేక ప్యాకేజీ తర్వాత అది ఇంప్రూవ్ అయ్యి తిరిగి నిలబడుతుందని కార్మికుల్లో ప్రజల్లో వచ్చినటువంటి ఆశలు ఈరోజు సన్నగిల్లిపోతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ ముంచటానికే, విశాఖ స్టీల్ ప్లాంట్ని ముంచటానికే ప్యాకేజీని ప్రకటించారు. 2025లో ప్యాకేజీ ఇచ్చి 2026లో మూసేయటానికి వాళ్ళు పెద్ద పథక రచన చేసినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్లో వాళ్ళ లంచ్ అవర్లో మీటింగ్లు పెట్టుకున్నారనే ఒక నెపంతో 4 ఎంప్లాయీస్కి, సాధారణ కార్మికులకి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఎటువంటి సంజాయిషి అడగలేదు. ఏకపక్షంగా యాజమాన్యం ఈ రకంగా కార్మికులను తొలగించడం అని అంటే, ఒకవైపు ఏమో 3 యూనిట్లు నడిపేస్తాం, 100% ఉత్పత్తి సాధిస్తాం, లాభాల్లో పెడతామని ఒకవైపు ప్రగల్భాలు పలుకుతూ, ఇంకోవైపు ఆ కార్మికులను ఉద్యోగాలను తొలగించి, బెదిరించి, నిర్బంధించి ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా 100% ఉత్పత్తి సాధించి స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం సాధ్యమా? చేయకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు లేదా మంత్రులు, వాళ్ళకి మద్దతు ఇచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళు వచ్చి ఉత్పత్తి చేస్తారా? అలాగే ఒక 7 ట్రేడ్ యూనియన్ నాయకులకి, సిఐటి, ఐటీస్కి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకి నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా సిఐటియు ప్రధానమైన నాయకుడికి అయోధ్య రామకేళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు రామస్వామి, ఇంకా రామకృష్ణ ఏఐటీసీ వీళ్ళతో పాటు మొత్తం 7 నోటీసులు ఇచ్చారు. ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన చర్య. స్టీల్ ప్లాంట్ని కార్మికుల్ని భాగస్వామ్యం చేసి యూనియన్ని విశ్వాసంలో తీసుకొని నడిపిస్తే వీళ్ళంత త్వరగా ఈ సంక్షోభం నుంచి బయటపడేది పూర్తి స్థాయి ఉత్పత్తిలోకి దిగుతుంది. రోజు కార్మికులను వేధిస్తూ, నోటీసులు ఇస్తూ, సస్పెండ్ చేస్తూ, మొన్నేమో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. డిస్ప్లేస్డ్ వాళ్ళు, మన నిర్వాసితులు, వాళ్ళను కూడా తొలగించడానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు 8,500 మందికి పూర్తి స్థాయి శాశ్వత ఉద్యోగాలు ఇస్తామని చెప్పని ఇవ్వకుండా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రిటైర్ అయిపోతారు. ఎదురు చూసి కళ్ళు కాయలు కాసి రిటైర్ అయిపోయిన పరిస్థితి. వాళ్ళకి ఇస్తామని వాగ్దానం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వాగ్దానం చేశారు. ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? అసలు స్టీల్ ప్లాంట్లు ఇన్ని పరిణామాలు జరుగుతుంటే స్టీల్ కార్మికులు ఓటుతో గెలిచిన పల్లా శ్రీనివాసరావు ఎక్కడున్నాడు? ఎంపీ ఎక్కడున్నాడు? ఏం మాట్లాడరేమిటి? ఇదేనా మీరు కూడా చేస్తున్న పని అని చెప్పి అడుగుతున్నాను. ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట ఏంటి? ఈరోజు చేస్తున్న పని ఏంటి? బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, మోడీ దీన్ని ప్రైవేటీకరించాలని కుట్ర చేస్తుంటే మీరు వాళ్ళకి తాళం వేసి దీన్ని బలిపశువుని చేస్తారని చెప్పి అడుగుతున్నాను విశాఖ స్టీల్ ప్లాంట్ని. తక్షణం ఈ అన్నింటిని ఉపసంహరించుకొని, సస్పెన్షన్ నోటీసులను ఉపసంహరించుకొని యూనియన్లతో మాట్లాడి దీన్ని పూర్తి స్థాయి ఉత్పత్తి జరిగే విధంగా చూడాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులని వాళ్ళని పూర్తిగా అందరినీ తీసుకోవాలి. 20వ తేదీ సమ్మెని జాతీయ స్థాయి సమ్మె. 20వ తేదీ సమ్మె, జాతీయ సమ్మెలో ఈ కార్మికులు కూడా పాల్గొంటారు. వాళ్ళ హక్కు అది. వాళ్ళ హక్కుల్ని కాలరాసే ఇది వీళ్ళకి లేదు. 40 ఏళ్ళుగా సాగుతున్నది ఫ్యాక్టరీలో. ఏ రోజు లేదు ఈ పరిస్థితి. మరి ఈరోజు ఎందుకు వచ్చింది వింత పరిస్థితి?